ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చి అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. అయితే కానీ అప్పుడు వాళ్ళు ప్రచారంలో చెప్పింది ఏంటంటే మేము వచ్చిన 100 రోజులలోనే ఈ 6 పథకాలు మొత్తం మేము ఫుల్ఫిల్ చేస్తాం. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే సంవత్సర కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం మీకు అంటే వాళ్ళకి అదే కదా చెప్పిండ్రు. మొత్తం ఓయిలో చెప్పిన విద్యార్థులు అందరూ కూడా నమ్మింది అదే కదా, 2 లక్షల ఉద్యోగాలు మాకు వచ్చేస్తాయి సంవత్సర కాలంలోనే, జాబ్ క్యాలెండర్ కూడా మేము రిలీజ్ చేస్తామని చెప్పిండ్రు. మరి నిజంగా అవన్నీ అయినాయి అంటారా? ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఇప్పుడు 2 సంవత్సరాల కాలం అయిపోయింది, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటుంది, చూస్తున్నారు. 100 రోజులు అన్నావు కదా, ఏమి నెరవేర్చినా అందరూ ప్రజలకు తెలుసు. త్వరలోనే ఎన్నికలు రాగానే కాంగ్రెస్ పార్టీని 100 రోజులు అన్నావు కదా, నేను బొందబెట్టే కార్యక్రమం ఖచ్చితంగా ప్రజలే చేస్తారు. 100 రోజులు అయిపోయినా 2 సంవత్సరాల కాలం కూడా అయిపోయింది కదా, అయిపోయింది. మళ్ళీ ప్రజలకు అవకాశం వచ్చి 5 సంవత్సరాలకు ఒకటేసారి కదా. యూరియా సమస్యలు, రైతు సమస్యలు అయితే మరి ఆత్మహత్యలు చేసుకుంటారు. యూరియా సమస్యలు, యూరియా చూడండి ఎంత బ్లండర్స్ ఇవి. షాప్లో యూరియా ఉంటే ఏ షాప్కి ఆ షాప్ ఎవడో కొనుక్కుంటాడు కదా, యాప్లో ఉంటే యాప్లో పెట్టుకుని ఆర్డర్ చేసుకుని యాప్లో ఈ ఫార్మర్స్ కొనుక్కుంటారు. ఇవన్నీ ఎట్లా తెలుస్తుంది రైతులకి? రైతులకి ఎంత చదివే వస్తే ఈ రోజు రేవంత్ రెడ్డికి ఒక బ్యాగ్ కొనిచ్చిపోయి ఇప్పటి రేవంత్ రెడ్డికి యాప్ ఆపరేట్ చేసి ఒక 2 బ్యాగులు కొనుక్కొచ్చి ఆయన పొలానికి వేసుకోమని చెప్పండి, ఇంటికి తెప్పించుకోమని చెప్పండి. ఆయనకే శాతం కానీ రైతులకి ఏం శాతం అవుతుంది? అరిగోస పడతాను కదా మరి ఇప్పుడు రైతులు మళ్ళీ కష్టం అలా బాధలు తీర్చేటోళ్ళు ఎవడంటారు? మరి రైతులు వసూలు తీసుకుంటున్నారు, రైతులకు అన్యాయం చేస్తున్నారు. కౌలు రైతులకు కూడా ఆదుకుంటామన్నాడు, కౌలు రైతులు కూడా పట్టించుకునే నాదులు లేడు ఈ రోజులలో. ఏం జరుగుతుంది? ఇప్పుడు 10 ఎకరాల మీద ఉంచున్నాడు, ఎవడు పని చేస్తున్నాడు అండి? రైతు బీమా అన్నాడు కదా, రైతు బీమా ఇస్తారు. రైతు బీమా లేదు, ఏది లేదు, అంత ఉట్టి మాటలే. మరి ఇంకా 15 సంవత్సరాలు కూడా మేమే అంటే ఈ 5 సంవత్సరాలు కాకుండా ఇంకా 10 సంవత్సరాలు కూడా మేమే వస్తాం, ఆయననే సీఎం ఉంటాడని చెప్పేసి మరి అనేక సభలలో మనం వింటున్నాం కదా. ఈ పిచ్చోడు ఏమైనా చెప్పుకోవచ్చు, పిచ్చి ముదిరితే ఎన్నైనా మాట్లాడవచ్చు. దానికి ఏం చేస్తాం? దాన్ని పరిగణన తీసుకుంటాం మనం, ఏమని చెప్పొచ్చు కదా. రేవంత్ రెడ్డి నోటికి మాటకి ఏమైనా అర్థం ఉందా అండి? ఎప్పుడేం మాట్లాడతాడు, ఎప్పుడేమైతే తెలియదు. వాతావరణం ఎట్లా మారుతుందో అట్లా మాట్లాడుతుంటాడు ఆయన. మరి 4th అంటే ఇప్పుడు సిటీ ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. 4th సిటీ మనం చూసినాం కదా, దానికి కూడా 100 కోట్లు పెట్టి చేసిండ్రు. ఆయన వచ్చిన తర్వాత తెలంగాణ తల్లిని చేంజ్ చేసిండ్రు. తెలంగాణ తల్లిని చేంజ్ చేసిన తర్వాత అక్కడ చూసుకుంటేనేమో అక్కడ పెట్టిన తెలంగాణ తల్లిని ఎట్లా పడితే అట్లా మరి అదే నా తెలంగాణ తల్లికి ఇచ్చే గౌరవం మనకి అంటే తెలంగాణ మీద ఎప్పుడు గౌరవం లేదు. గౌరవం లేదంటారా? ఏ విధంగా నేను అధికారంలోకి వచ్చినా, ఏ విధంగా వచ్చినా, నేను నా బలంగా వచ్చినా, నా డబ్బులు విసిరేసి నేను ప్రభుత్వాన్ని కొనుక్కున్నా, అధికారాన్ని కొనుక్కున్నా, అధికారంలోకి వచ్చినా అని చెప్పేసి ఆయన భావన తప్ప తెలంగాణ సెంటిమెంట్ అనేది ఏ మూలకు కూడా లేదు. తెలంగాణ మూమెంట్లో కూడా ఏ రోజు కూడా తెలంగాణ కావాలని ఆయన పోరాటం చేసిన దాఖలాలు ఇప్పటిదాకా లేవు. అంటే గన్ను పట్టుకొని తిరిగిండు కదా ఆయన, తెలంగాణ వాళ్ళ పైన దాడి చేసిన ఆయన. అలాంటి వ్యక్తి తెలంగాణ గురించి ఎట్లా మాట్లాడతాడు? తెలంగాణ తల్లి సరే ఎవరో చేశారు, మొదటిసారి ప్రభుత్వం చేశారు అంటే మొదటిసారిగా మనం ఒక జాతీయ జెండా నిర్మించుకున్నాం. ఇంకోళ్ళు వచ్చిన తర్వాత జాతీయ జెండాలో మార్పులు చేస్తారా? తెలంగాణ తల్లి నుంచి అంటే మన స్టేట్ అది గౌరవించేది మనము చాలా అంటే మనకి ఉన్న పెద్ద పండుగ ఏంటంటే బతుకమ్మ పండుగ. తెలంగాణలో అసలు పెద్ద పండుగ ఏదంటే బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగనే తీసేసి చేతిలోకి వెళ్ళి మరి దాన్ని ఎట్లా చూస్తారంటారు? మరి ఇప్పుడు తెలంగాణ తల్లిని ఏ విధంగా చేసిందంటే తెలంగాణ తల్లి విగ్రహం అనేది సోనియా గాంధీకి ఒక రెప్లికా లాగా మార్చిండు ఆయన. సోనియా గాంధీకి పోలి ఉండేటట్టు ఆయన మార్చిండు. అంటే మొత్తము ఆభరణాలు అనేది తీసేసి సింపుల్గా ఉండడం ఆ విధంగా చేసిండు ఆయన. అదొక పక్క పెడితే ఇప్పుడు 4th సిటీ అని అడిగినట్టు 4th సిటీ అని చెప్పేది అంతా ఏం లేదు, అంతా ఉత్త కబుర్లే. అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం అంతా కుదిలైపోయింది. ఈ రోజు హై రైజ్ అపార్ట్మెంట్స్ కట్టుకొని అక్కడ బుకింగ్స్ లేక బిల్డర్స్, గతంలో మనం రైతులు ఆత్మహత్య చేసుకునే, ఈ రోజు బిల్డర్స్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈరోజు ఎంతోమంది చూస్తూ ఉన్నాం. ఇంకోటి వ్యాపార సముదాయం అంటే గతంలో కూలీలు వలసపోయేది, రైతులు వలసపోయేది వర్షాలు లేక. ఇప్పుడు ఏమవుతుంది? వ్యాపార సముదాయం అంతా కూడా వలసపోతుంది బెంగళూరుకి కానీ ఇంకా వేరే ప్రాంతాలకు. ఎందుకంటే ఇక్కడ వ్యాపారం అనేది జరగట్లేదు, ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం అంతా కుదేలైపోయింది. అంటే ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం రియల్ ఎస్టేట్ పైన ఆధారపడి ఉంటుంది, లింకప్ అయి ఉంటుంది. రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతున్నాయి, అనేక రంగాలు డెవలప్ అవుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. రియల్ ఎస్టేట్ రంగం పైన ముఖ్యంగా ఈ హైడ్రా అనేది తీసుకొచ్చి ఈయన ప్రత్యర్థుల పైన దాడి చేసి వాళ్ళని ఇబ్బందుల పాలు చేసి ఆ డెవలప్మెంట్ అనేది మొత్తం కుదేలు చేసిండు ఆయన.
హైదరాబాద్లో చెరువులు మళ్ళీ అన్ని మళ్ళీ చెరువులు అంతా చెప్పే మాట అండి, చెరువులని మాట్లాడతావు కదా, నీ అంత చిత్తశుద్ధితోటి నువ్వు హైదరాబాద్ తీసుకొచ్చినావు కదా. చేసిండ్రు కదా బతుకమ్మ కుంట చేస్తే ఏమైందండి, బతుకమ్మ ముంట ఖాళీ ఉంది, అంత చెత్త పోస్తుండే క్లియర్ చేసిండ్రు. ఆక్రమించుకుని ఎప్పుడు తీసినావు, నీ తమ్ముంది మీ అన్నది ఎందుకు తీయలేవు? వాళ్ళకి స్టే ఆర్డర్ ఉన్నది కదా. అంటే వాళ్ళకేమో బడాబాబులకేమో నువ్వు పోయేసి 2 రోజుల ముందు నోటీస్ ఇస్తే వాళ్ళు కోర్టు నుంచి స్టే తెచ్చుకోవచ్చు. పేదోడికేమో వాళ్ళ ఇంట్లో వండుకున్న అన్నం కూడా బయటపడేసి, పిల్లలు చదువుకున్న పుస్తకాలు కూడా బయటపడేసి ఇల్లుగులు కొడతావు. అంటే పేదోడికి ఒక న్యాయమో వాడికి ఒక న్యాయమా? రాజ్యాంగం వేరే వేరేగా వర్తిస్తుంది అందరికీ. ఆడ దేశద్రోహి పార్టీ నిర్మించినట్టు ఫాతిమా కాలేజ్ ఎందుకు గులగొట్టవు? మొత్తం నదిలో గులగొట్టింది కదా. అంటే అకాడమిక్ ఇయర్ వాళ్ళు దెబ్బతింటదని చెప్పేసి ఒక హైడ్రా కమిషనర్ మాట్లాడతాడు. అది అంతకుముందు కదా, మరి మొన్న వచ్చేసి పేద పిల్లలకి మేము చదువు చెప్పిస్తున్నాం కాబట్టి పేద పిల్లలు చదువు చెప్పిస్తున్నారు కదా, అది నువ్వు మార్చు కదా అక్కడ నుంచి. పేద పిల్లలకు చదువు చెప్పిస్తున్నావు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూలగొట్టడం వల్ల వాళ్ళ అకాడమిక్ ఇయర్ పోతుందని చెప్పేసి మీరు ఆగినామని చెప్తుంటారు కదా. అంటే పిల్లల్ని పెట్టి కూలగొట్టమని చెప్తారా? పిల్లల్ని వేరే స్కూల్కి నువ్వు డైవర్ట్ చేయలేవా? వేరే స్కూల్కి డైవర్ట్ చేయొచ్చు కదా, ఆ సిబ్బందిని కూడా వేరే స్కూల్కి వేయచ్చు కదా. ఇప్పుడు ఒక అకారణంగా ప్రకృతి వైఫల్యంతో ఒక ప్రభుత్వం స్కూల్ కూలిపోతుంది, ఆ నిర్మాణం అయ్యేంత వరకు ఆ ప్రభుత్వం స్కూల్లో ఉన్న పిల్లలు బడికి వెళ్ళరా? ఏమైంది? ప్రభుత్వ బాధ్యత ఏంది? ఆ పిల్లల్ని వేరే స్కూల్కి నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తావు. అక్కడ ఫాతిమా కాలేజ్లో స్కూల్లో ఉన్న పిల్లల్ని వేరే స్కూల్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేవు? నువ్వు చేయొచ్చు కదా. నీకు చేయాలని హైడ్రా అనేది అది చిత్తశుద్ధితో చేసినటువంటి వ్యవస్థ అయితే ఖచ్చితంగా చేస్తుంది. ఎన్కన్వెన్షన్ కూలగొట్టిండ్రు కదా, ఫస్ట్ కూలింది అదే కదా. ఎన్కన్వెన్షన్ ఎందుకు కూలగొట్టారు? నీ వసూళ్ళ గురించి, వాళ్ళ భయపడ్డం గురించి. ఎన్కన్వెన్షన్ అనేది నాగార్జున కేటీఆర్కి వీళ్ళందరికీ సన్నిహితంగా ఉంది కాబట్టి గులగొట్టిండ్రు. లేకపోతే అది కూడా కదలేదు కదా. ఇప్పుడు అది కూడా మళ్ళీ అట్లా ఏ విధంగా యథావిధిగా ఉన్నది. ఇప్పుడు ఏమైపోయింది, వచ్చి నీకు అర్పించుకోవాలి అందరూ. వచ్చి నీకు అర్పించుకున్న తర్వాత నీకు మూటలు మూడిన తర్వాత కథం అయిపోయాయి. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెగా కృష్ణారెడ్డి పైన పొద్దుదేశ దుమ్మెత్తి పోస్తుంటే, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారం రోజుల లోపల మెగా కృష్ణారెడ్డి 5 గంటల రాత్రి నీ ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత ఏ రోజు అయినా మెగా కృష్ణారెడ్డి పేరు ఊసెత్తిండా ముఖ్యమంత్రి? అంటే నువ్వు ఎలాంటి వాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ యు ఆర్ అందరికి తెలుస్తూనే ఉంది. నీ డొంక గదిలే దినం దగ్గరకు వస్తుంది, ప్రజలంతా చూస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మెల్లమెల్లగా. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎప్పుడైతే నేను ఇప్పుడు ఆ ఫీల్డ్లోనే ఉంటా అని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత మరి ఒక ఇంత కాంగ్రెస్ క్యాడర్ ఏమైనా భయపడింది అంటారా? కాంగ్రెస్ క్యాడర్ ఎవరు పట్టించుకుంటుండ్రు? ఎవరు పట్టించుకుంటారు? కాంగ్రెస్ క్యాడర్ ఏమి లేదు అక్కడ. రేవంత్ రెడ్డి సొంత మనుషులు తప్ప కాంగ్రెస్ క్యాడర్ అని లేదు. మంత్రులు ఎవడన్నా పనికొచ్చే మంత్రులు ఉన్నాడు? ఏ ఒక్క మంత్రితో ఏ పని జరుగుతుందా? జరుగుతలేవా? ఏముంది? ఎవడన్నా మంత్రి పని చేస్తుండే, ఎవడన్నా పని చేస్తున్నట్టు ఎవడన్నా కనిపిస్తుందా? వ్యవస్థ మాత్రం అట్లా తయారైంది. అంటే ఐటీ రంగమే కానీ ఏది కూడా అభివృద్ధి కాలే అంటారు. ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ఏ ఒక కొత్త శంకుస్థాపన చేసి చూపండి. ఈ ప్రభుత్వం వచ్చింది, కొత్త వ్యవస్థ ఏది స్టార్ట్ చేసి చూపండి. ఉన్నదాన్ని నాశనం చేయడం తప్ప కొత్తది ఏదైనా వచ్చిందా? ఏది రాలేదు కదా. ఈయన చేసినది మెస్సీ అంబీస్వాల్డ్ ఇలాంటి పిచ్చి పనులు తప్ప ఇక ఈయన చేసింది ఏం లేదు. ఆ దావోస్ పోవడం, అక్కడ పోవడం, విహారయాత్రలు చేయడం, ఆడ పోయి వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడడం, రాష్ట్రం యొక్క పరువు తీయడం తప్ప ఆయనకు వచ్చింది ఏం లేదు. ఆయన చేత కూడా కాదేం. ఇప్పుడు మరి ఒకవేళ కేసీఆర్ నిజంగానే ఫీల్డ్లోకి వచ్చి మాట్లాడితే పరిస్థితి ఏంటంటారు? ఎట్లుంటుంది అంటారు? కేసీఆర్ రాని ఎవరైనా రాని ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని ఎవరైనా స్పందించవచ్చు. కేసీఆర్ తీరులో కేసీఆర్ స్పందిస్తారు, మా తీరులో మేము స్పందిస్తాం. ఏమైనా అరెస్టులు అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా ఇప్పుడు ఈ మధ్య కాలంలో? ఇప్పుడు అరెస్టులు అవుతాయి, అరెస్ట్ చేసినంత మాత్రం ఏమవుతుందండి? ఎందుకంటే ఇప్పుడు వింటున్నాం కదా, ఇప్పుడు సీఎంఓ ఆఫీస్లో నుంచి వెళ్ళి అక్కడ ఒక లేడీ నడిపిస్తుంది అంతా. ఎందుకంటే సీఎంఓ ఆఫీస్ అంటే సీఎం ఆఫీస్, ఆ ఆఫీస్లో సీఎంది కాకుండా వేరే వాళ్ళది అంటే షాడో సీఎం వాళ్ళు చెప్పిన పనులే జరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. 10 నిమిషాలు ఇంటర్వ్యూలో 10 సార్లు చెప్పిన ఇది ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి, అన్ఫిట్ అని, ఒక తుగ్లక్ అని. మీరు అట్లా ఎట్లా అంటారు సార్? ఇప్పుడు చెప్తున్నా కదా, ఒక కేపబుల్ ఉన్న ముఖ్యమంత్రి సీఎంఓలో వేరే ఒక లేడీ, ఏ విధమైనటువంటి అధికారం లేనటువంటి లేడీ అక్కడ జియోలు ఇష్యూ చేసే పరిస్థితికి వచ్చిందంటే ఇది వ్యవస్థ ఎట్లా నడుస్తుంది? ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవస్థ నడుస్తుందా? కాదు కదా. దట్స్ వై ఈజ్ అన్ఫిట్. అంటే ఇప్పుడు దీని మీద మరి ఎట్లాంటి అంటే ఇప్పుడు మంత్రుల్ని చేంజ్ చేసే ఆలోచనలు ఉన్నట్టు మనకి తెలుస్తుంది, వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఏ మంత్రులు మారే అవకాశం ఉందంటారు?
రేవంత్ రెడ్డి గారికి ఉంటది కదా, రేవంత్ రెడ్డికి సీఎం కే ఉంటే ఉంటది కదా సార్ ఇప్పుడు. రేవంత్ రెడ్డికి ఉంటే ఇప్పటివరకు ఎంతో మంత్రులు చేంజ్ అయ్యేవారు. ఉమ్, అక్కడ ఏం చేసినా తుమ్మినా దగ్గినా ఢిల్లీ నుంచి లెటర్ రావాల్సిందే, ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాతనే చేయాల్సిందే. అంతే తప్ప రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేయడానికి వీల్లేదు. అట్లా మీరు ఎట్లా డిసైడ్ అవుతారు సార్ ఇప్పుడు? అంతే ఉంది. ఒకవేళ అట్లనే ఢిల్లీ నుంచి అనుకుంటే ఓల్డ్ కాంగ్రెస్ వాళ్ళు మస్తు మంది ఉన్నారు నాయకులు, వాళ్ళకి సీట్ ఇచ్చేటోళ్ళు కదా, సీఎం సీట్ ఇచ్చేటోళ్ళు కదా, మరి రేవంత్ రెడ్డికి ఎందుకు ఎట్లా ఇచ్చిందంటే? రేవంత్ రెడ్డి డబ్బు అంతే. రేవంత్ రెడ్డి పోయి కొన్న సీట్ అది. రేవంత్ రెడ్డి అంత తోపు కాదు. రేవంత్ రెడ్డి కంటే కూడా కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు ఎంతో మంది ఉన్నారు పార్టీలో. రేవంత్ రెడ్డికి అన్ని డబ్బులు ఉన్నాయా సార్? కొన్ని సీటు కొనే అంత సీఎం సీట్ కొనే అంత రేవంత్ డబ్బులు రెడ్డి ఉన్నాయి కదా? ఏడుకెళ్ళి డబ్బులు తెచ్చిండు, ఎవరు పెట్టిండ్రు, ఏం సంగతి అనేది అది ఇంకో బులెటిన్ వస్తుంది దాంట్లో, అప్పుడు చెప్తాంలే. అవన్నీ సాక్ష్యాధారాలతో సహా చెప్తే బాగుంటుంది. మీ దగ్గర నిజంగా అన్ని మొత్తం సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డితో పనిచేసిన వ్యక్తులు కాబట్టి మాకు తెలుసు అన్ని కథ. రేవంత్ రెడ్డి ఎందుకంటే ఏ విధంగా మీ టీడీపీ మనిషి కాబట్టి ఒకప్పుడు అందుకే మీకు ఇవన్నీ తెలుసు రేవంత్ రెడ్డి అంటారా? మా టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఏం చేసేవాడు, ఏమేమి చేస్తుండేది అన్ని మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మన ముఖ్యమంత్రి అయినాక కూడా మా ఇన్ఫర్మేషన్ సెంటర్లో ఉన్న పిల్లల్ని కూడా లక్కపోయింది అక్కడికి. ఎందుకంటే మళ్ళీ పాత విషయాలు బయటికి వెళ్తాయని అవన్నీ మా దగ్గర ఉన్నాయి సమాచారం, అన్ని బయట పెడతాం. త్వరలోనే మరి అన్ని ఏవైతే ఉన్నాయో అన్ని బట్టబయలు చేస్తారంటారా? ఖచ్చితంగా చేస్తాం. ఎన్టీఆర్ గర్జన ద్వారా చేస్తాం. ఎన్టీఆర్ గర్జన ద్వారానే చేస్తారంటారా? రైట్ సార్, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.